వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. అల్లు అర్జున్ అరెస్ట్ విడుదల. పుష్ప 2 సినిమాలో సీన్స్ కన్నా కూడా చాలా ఉత్కంఠగా, చాలా టెంపోతో జరిగింది. ఆద్యంతం ఒక పవర్ఫుల్ స్టోరీ, సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లేని తలపించేలాగా జరిగింది. ఈ హోల్ ఎపిసోడ్ లో పోలీసులు ఎలాగైనా సరే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి తీరాలి అనేటువంటి మోటోతో పనిచేశారు అనేటువంటిది మీడియా వర్గాల్లోనూ ఇంకా ప్రజల్లోనూ జరుగుతున్నటువంటి చర్చ. ఆ స్టార్టింగ్ పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడే చాలా దూకుడుగా అల్లు అర్జున్ ఇంట్లోకి సరాసరి ప్రవేశించి, ఆయన బెడ్రూమ్ దాకా ప్రవేశించి, ఆయనకి కనీసం దుస్తులు మార్చుకునే టైం కూడా ఇవ్వకుండా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన విషయం మనకు తెలిసిందే. అయితే హుటాహుటిన ఆయన్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ ఆయనకి రకరకాల వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఓ పక్క గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఫస్ట్ ఉస్మానియా అన్నారు, తర్వాత గాంధీ హాస్పిటల్ అనేటువంటిది మీడియాలో వచ్చిన కథనాలు. అయితే ఈలోపు ఆయన క్వాష్ పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఆ విచారణ జరిగేలోపే ఓ పక్క రిమాండ్ రిపోర్ట్ తయారు చేసేశారు ఆగమేఘాల మీద. అలాగే గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఆయనకి మెడికల్ టెస్టులు నిర్వహించారు. ఇక వెంటనే విత్ ఇన్ నో టైం మళ్ళీ నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లిపోయారు. ఈ ఇన్ బిట్వీన్ హైకోర్టులో ఇది ట్రయల్ స్టార్ట్ అయింది. వాదోపవాదాలు జరిగాయి. అక్కడ అల్లు అర్జున్ ని A11 కింద పెట్టాము. సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట కేసులో ఆ మహిళ మృతి చెందింది కాబట్టి ఆ కేసులో యాక్చువల్గా సుమోటోగా పెట్టిన కేసు అది పోలీసులు. సో దాంట్లో ఆల్రెడీ 7గురిని అరెస్ట్ చేశాము అంటూ మన పోలీసుల తరఫున లాయరు వాదిస్తే, అల్లు అర్జున్ తరఫున లాయరు ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చారు, అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వస్తారు అనేటువంటి ఇంటిమేషన్ ఉంది. అలాగే సంధ్యా థియేటర్ ఓనర్స్ కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు, పలానా రోజు ప్రీమియర్ షో రోజున ఇలాగా అల్లు అర్జున్ టీంతో సహా వస్తారు కాబట్టి మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి అనేటువంటిది మెసేజ్ వెళ్ళింది పోలీసులకి అనేటువంటిది అదొక కథనం. ఇప్పుడు ఈ విచారణ ఇలా జరుగుతుండగానే అక్కడ నాంపల్లి కోర్టులో రిమాండ్ ఇచ్చారు. రిమాండ్కి ఇవ్వడంతో ఇక హుటాహుటిన బన్నీని చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లిపోయారు. క్లాస్ 1 రూమ్ లో కూడా ఆయన్ని పెట్టారు. అయితే రాత్రి ఈ హైకోర్టులో విచారణ అంతా అయిన తర్వాత యాక్చువల్గా ఫస్ట్ 14 days రిమాండ్ ఇచ్చారు. ఇక లాస్ట్ లో మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు. మధ్యంతర బెయిల్ తీసుకెళ్లి జైలు అధికారులకు సబ్మిట్ చేస్తే బెయిల్ పేపర్లో సమాచారం సరిగ్గా లేదు అనేటువంటి కారణంతో మళ్ళీ రాత్రంతా కూడా జైల్లోనే అల్లు అర్జున్ ఉంచారు. ఆయన రాత్రి కనీసం భోజనం కూడా చేయకుండా నేల మీద పడుకున్నాడు అనేటువంటి సమాచారం కూడా బయటకు వచ్చింది. ఇక ఎట్టకేలకి ఉదయం మెయిన్ గేట్ దగ్గర బన్నీ ఫ్యాన్స్, మీడియా ఎదురు చూస్తున్నారు చెంచల్గూడ మెయిన్ గేట్ దగ్గర అని ఆయన వెనక గేట్ నుంచి విడుదల చేసి పంపించారు జైలు అధికారులు. సో ఎట్టకేలక ఆయన శనివారం ఉదయం ఆయన ఇంటికి చేరుకున్నారు. కొసమెరుపు ఏంటంటే ఆయన బన్నీ రాక కోసం ఆయన కూతురు అల్లు అర్హ ఇంటి మీద వెయిట్ చేయటం అనేటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు టోటల్ గా ఇది ఒక సినిమా స్క్రీన్ ప్లే కన్నా ఒక మించిన ఉత్కంఠతో సాగింది హోల్ ఎపిసోడ్ అనేటువంటిది ఇప్పుడు టాక్ ఫుల్ స్ప్రెడ్ అయింది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.